హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఇంకా అందుకనే చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడక, ఇంకా ఎలాగో స్పెషల్ ఉంది కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాను. అసలు టైం లేదు, ఇంకా వ్లాగ్స్ కూడా తక్కువ పెడుతున్నాను కదా, కొంచెం బిజీగా ఉండింది. ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి లక్ష్మీ వ్లాగ్స్ ఫస్ట్ బర్త్డే అనమాట. నేను ఫస్ట్ వీడియో పెట్టేసి ఈ రోజుకి 1 year అవుతుంది. అంటే ఛానల్ ఓపెన్ చేసింది కూడా అప్పుడే, ఇంకా వీడియో పెట్టింది కూడా అప్పుడే. ఛానల్ ఓపెన్ డేట్ ఎప్పుడో ఉంటుంది, అంటే మనం లాగిన్ అయినప్పుడుది చూపిస్తుంది కదా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడుది. బట్ నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియో పెట్టింది మాత్రం ఈరోజు అనమాట, 27 December. ఎందుకో ఒక 3-4 days అయితే న్యూ ఇయర్ వచ్చేది, అంటే 2020 వచ్చేది. బట్ ఎందుకో అలా పెట్టేశాను. 19లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో పెట్టేసి. సో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి ఈరోజు గుర్తొచ్చింది. అంటే 2-3 days ముందు గుర్తుండింది, 1 year అవుతుంది కదా, ఎప్పుడేదో ఒక సెలబ్రేషన్స్ చేసుకొని ఎప్పుడేదో తిరుగుతూ ఉంటాము. ఇంకా ఇలాంటిది ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు ఫస్ట్ ఇయర్, ఎంతైనా ఎవరిది వాళ్ళకే గొప్ప కదా. ఇంకా నాకు కూడా అలానే అనిపించింది. పెట్టి 1 year లేనప్పుడే ఎటో వెళ్తూ ఉంటాం, ఏదో హ్యాపీగా ఉండడానికి వెతుక్కొని అవసరం లేదు, ఎప్పుడైనా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో మాకు ఇంకా అట్లా హ్యాపీగా ఉండడం, సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టము. సో ఇంకా ఇలాంటిది కూడా ఒకటి యాడ్ అయిందనమాట మా లైఫ్లో. అందరు బర్త్డేస్, యానివర్సరీస్ అన్నీ కాకుండా ఇంకా స్పెషల్గా ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఒకటి యాడ్ అయిపోయింది. ఛానల్ పెట్టేసి 1 year అయింది. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి కూడా, చేసుకోకపోయినా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న అందరికీ, ఇంకెవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే కొంచెం సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా, ఛానల్ ఓపెన్ చేసి పెట్టాము, వీడియోస్ ఓపెన్ చేసాము. అది ఎంతవరకు సక్సెస్ అయింది అదంతా కాకుండా నాకు సంబంధించి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంతో కొంతమందికి అయితే నేను ఐడెంటిఫై అయ్యాను, చూస్తున్నారు. నాకు కూడా కొన్ని మెమరీస్గా ఉంటాయి, కొన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసింది పర్పస్ వేరే, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాము, సో అట్లా పెడదాం అనుకున్నాము. ఇంకా తెలిసిందే కదా, లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే మన ఇండియాలోకి తక్కువ వచ్చింది, కానీ మామూలుగా అయితే కరోనా ఎఫెక్ట్ ఉండింది, ఇంకెక్కడ వెళ్ళలేము. సరే ట్రావెల్ చేసిన తర్వాత అలా వదిలేయకుండా ఏదో ఒక వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి కొన్ని వ్లాగ్స్, కొన్ని కుకింగ్స్, కొన్ని 2-wheeler రివ్యూస్, అట్లా మ్యాక్సిమం నేను 2-wheeler రివ్యూస్, ట్రావెల్ వ్లాగ్స్ కోసం అని చెప్పేసి ఛానల్ అయితే ఓపెన్ చేశాను. బట్ మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేంత వరకు చేస్తున్నాను అవి కూడా. ఇంకా సిచ్యువేషన్ని బట్టి అట్లా ఇంకా పెట్టిన తర్వాత వదిలేయకుండా అలా కొన్ని మెమరీస్గా కూడా నేను ఉంచుకుంటున్నాను. పిల్లలవి, ఫ్యామిలీస్ అందరి కొన్ని మెమరీస్, కొన్ని యూస్ఫుల్, మల్టీగా అనమాట. నా ఛానల్లో అన్నీ ఉన్నాయి, ఇంకా చూస్తే తెలుస్తుంది మీకు కూడా. సో అలా మొత్తానికి లక్ష్మీ వ్లాగ్స్ ఓపెన్ చేసి అయితే ఛానల్ 1 year అవుతుంది. నిజంగా చాలా హ్యాపీ ఉంది. ఎట్లా అంటే నా బర్త్డే అయితే నేను ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకని ఇలా రెడీ కూడా అయ్యాను, కొత్త డ్రెస్ వేసుకొని. ఇంకా బయటికి కూడా వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అయితే తెలీదు. రఘు కూడా చాలా ఏమంటారు హ్యాపీగానే, సరే అయితే అవునా కంగ్రాట్స్ అని చెప్పేసి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు. ఎంతైనా ఉంటుంది కదా, నేను ఓపెన్ చేశాను, నా ఫీలింగ్ అది ఎంతవరకు హై ఉందా లో ఉందా అని కాదు, నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. చాలా నాకంటూ ఒక ఛానల్ ఉంది, నన్ను కొంతమంది అయితే ఐడెంటిఫై చేస్తారు కదా, తెలిసిన వాళ్ళకైతే ఎట్లాగో ఓకే, తెలియని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూస్తున్నారు. నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక దానిలాగా ఉంటున్నాను కదా కొంతవరకు అయినా. సో అందుకనే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఏమన్నా సెలబ్రేట్ చేసుకుందామని అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము, రెడీ అయ్యాము. ఇంకా ఎక్కడికి వెళ్తామో కూడా నేను చూపిస్తాను. బట్ ఈ ఛానల్ ఓపెన్ చేసిన పర్పస్ ఏంటో కానీ చాలా హ్యాపీగా ఉంటుంది ఆబ్వియస్లీ అందరికీ. బట్ నేను ఎన్నిసార్లు రఘుతో తిట్లు తిన్నానో కదా, అసలు ఎంత ఎఫర్ట్ పెడతామో ఎవరికైనా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టపడాలో అని చెప్పేసి. ఆ వీడియో ఎలాంటిదైనా చిన్నదో పెద్దదో కానీ ఎడిటింగ్, ఇంకా డబ్బింగ్ సెట్ చేసుకోవడము, దాన్ని ఒక ఫామ్లో పెట్టడం, నచ్చుతుందా లేదా, ఎక్కువ మెస్సీగా ఉండకుండా అంతా చూసుకొని చేసుకోవాలి. ఎంత లేట్గా పడుకునేదో అసలు రఘుతో అయితే. ఇంత ఎఫర్ట్స్ నువ్వు దేని మీద పెట్టినా ఎంతో సక్సెస్ అయ్యేది. ఇప్పటి వరకు ఇంత నేను యూట్యూబ్ పైన కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టలేదు. నిజంగా ఇంతలా కాన్సన్ట్రేషన్ దేని మీదనన్నా పెట్టుంటే ఇంకా సక్సెస్ అవుతుంటేమో అని చెప్పేసి చాలాసార్లు అంటూ ఉంటాడు, చాలాసార్లు తిట్లు తింటుంటాను. రఘు పడుకున్నాక లేచి డబ్బింగ్ చెప్పుకునేదాన్ని, తిడతాడని చెప్పేసి నైట్ ఎక్కువ టైం మేలుకుంటే. సో అలా రఘుతో తిట్లు తినుకుంటూ నేను అలా డబ్బింగ్ చేసుకుంటూ పెట్టినా, ఎక్కువేం కాదు, ఓకే పర్వాలేదు. మరి తక్కువ
ఎక్కువ వ్యూస్ వచ్చి తక్కువ అయితే లేదు. నా ఏమంటారు వీడియోకి నాకు వచ్చిన వ్యూస్కి అయితే సాటిస్ఫై, నిజంగా సాటిస్ఫై. ఒక్కొక్కరికి చెప్పలేము, అది కష్టం ఉంటుంది, అదృష్టం కూడా ఉంటుంది. నాకైతే అట్లా అనిపించింది. పెట్టిన దానికైతే ఎక్కడ సరే, నేను డబ్బుల కోసం అయితే అస్సలు కాదు నిజంగా. ఎవరైనా అట్లా ఆలోచించారేమో, అట్లా ఆలోచిస్తే కూడా వస్తాయో రావో కూడా తెలీదు. ఈ కష్టం వేరు, ఇంకా మనం వేరే ఎక్కడైనా బిజినెస్లో అట్లా ఆ కష్టం వేరు. ఇదైతే జస్ట్ లక్ ఉండాలి, ఇంకా ఎఫర్ట్స్ ఉండాలి, కొత్త కంటెంట్ ఉండాలి అట్లా. బట్ నేను పెట్టిన దానికైతే నాకు సాటిస్ఫై. మీరు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే లెంతీ అయిపోతుంది. సో ఈరోజు యానివర్సరీ, సమ్ బర్త్డే, ఏమన్నాలో నాకు అర్థమవుతలేదు. దానికోసం అని చెప్పి ఒక చిన్న క్లిప్ పెడదామని చెప్పేసి ఇది షూట్ చేస్తున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో కొంచెం, అంటే నా ఛానల్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసినామో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఫుల్ డ్రెస్ అయితే నేను తర్వాత చూపిస్తాను. ఈరోజు వేసుకున్నాను కదా, ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా ఈ టాప్స్ వచ్చేసి సెంట్రల్లో తీసుకున్నాను. అంతే, ఏం చేస్తానో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.